మకరితోడబోరు మాతంగ విభుని ఒక్కరిని విడచిపోవ కాలురాక కోరు చూచుచుండె కుంజరీయూథంబు మగలు తగలుగారె మగవలకును. ఆ ఏనుగు యొక్క బలము క్షీణించింది. దినదినాభివృద్ధి మొసలి పెరుగుతుంది. దినదినాము ఆ కృష్ణపక్షమునందు చంద్రుడు క్షయించిన విధమున కృష్ణపక్షం నందు చంద్రుడు రోజు రోజు కలలు తప్పుతుంటాడు. ఆ విధంగా బలము క్షీణిస్తూ కలలు తప్పుతూ బాధపడుతూ ఉండిపోయినాడు. ఆ పతిదేవుని చూసి ఆ సతీమణులైనటువంటి ఆ ఏనుగులన్నీ కూడా ఆ సరస్సు తీరమునందు అవి కూడా ఆహార పానీయాలు మానేసినాయి. ఎందుకంటే భారతదేశం యొక్క సాంప్రదాయము ఈ భారతదేశం యొక్క సాంప్రదాయం ఎలాంటిదంటే, పతిదేవుడు భోజనము చేసిన తర్వాత, పతిదేవునికి అన్నం వడ్డించిన తర్వాత, భోజనం చేసిన తర్వాత కొంచెం ఉచ్ఛిష్టము, కొంచెము అన్నము కొంచెం ఉంచుతాడు, వదిలేస్తాడు. అట్టి అన్నమును ఆ మెతుకులను కన్నులకు అద్దుకొని భోంచేయడము సనాతన ధర్మ సాంప్రదాయము. సతీమణులైనటువంటి వారు పతిదేవుని వెంగిలి ఉచ్ఛిష్టమును కొంచెమైనా ప్రతిరోజు స్వీకరించడము, ప్రతిరోజు అట్టి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తున్నటువంటి ఈ దేశము. ఆనాడు ఏనుగులు కూడా ఇట్టి సాంప్రదాయమునే పాటించినాయి. ఆ మొసలి కూడా మొసలి చేత బంధింపబడి ఈ గజరాజు బాధపడుచుండగా వారు ఆహార పానీయములు మానేసేసి భోజనము చేయలేదు, నీరు త్రాగలేదు. పతిదేవుని యొక్క విజయమును కాంక్షిస్తూ చూస్తూ ఉండిపోయినారు ఆ సరస్సు ఒడ్డున అందరూ కూడా. ఇక్కడ పతిభక్తి కలిగి ఉండాలి సుమ. స్వామి పతిభక్తి అంటున్నారు, వాళ్ళు మమ్మల్ని తిట్టుతుంటారు, బాధ పెట్టుతుంటారని మీకు ప్రశ్న రావచ్చును. వాళ్ళెంగిలి మేమేం తింటాము, వాళ్ళకేందని చెప్పి మీకు అనవచ్చును. ఆనాడు సతీ సావిత్రి, సుమతి, సీత, అనసూయామాత, సుమతి మున్నగు మహాపతివ్రత మహాతలులందరూ కూడా ఇట్టి వ్రతమును పాటించి పతిభక్తి కలిగి త్రిమూర్తులనే పసిపాపలుగా చేసి లాలించినటువంటి మహాసాధ్వి అనసూయామాత, వాళ్ళందరూ కూడా ఇట్టి వ్రతాన్ని పాటించినారు. అందువల్లనే వాళ్ళు లోకోద్ధారకులైనటువంటి మహానారీమణులుగా పతివ్రత మహాతల్లులుగా భాషిస్తున్నారు ఇప్పుడు. అందుకోసము పతిదేవుడు పోయిన వారాల్లో మనము ఇట్టి పద్యమునకు వ్యాఖ్యానాలు చేసుకున్నాము. అనసూయామాత సీతకు ఇటు పతిభక్తిని గురించి ఉపదేశించిన కథలు మీరు మళ్ళీ చూసుకోండి. అందుకోసము పతిదేవుని సేవ చేస్తూ మీరు అనుకోవచ్చును, స్వామి వాళ్ళు తిట్టుతుంటారు, దూషిస్తుంటారు, బాధ పెట్టుతూ ఉంటారు, వాళ్ళ సేవ మేము చేయవలసిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చును. వాళ్ళు దూషిస్తున్నారంటే మీరు వాళ్ళ పాద పూజలు చేయటం లేదు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళను కుర్చీపైన కూర్చుండబెట్టి పాదపద్మములు కడిగి ఆ పాద జలోదకమును తన శిరసుపైన చల్లుకొని ఆ పాదతీర్థమును స్వీకరించి మరి మంగళం పతిదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ పతిదేవాయ మంగళం అని మీరు హారతులు ఇస్తున్నారా? ఓం పతిదేవాయ నమః అని పూజలు చేస్తున్నారా? హారతులు ఇస్తున్నారా? పుష్పాలు అల్లి మాలగా అల్లి వాళ్ళ మెడలో ఎప్పుడైనా వేసినారా? పెండ్లి అయిన రోజు తప్ప. వధూవరులు లక్ష్మీనారాయణులు అంటారు, ఆ రోజు లక్ష్మీనారాయణులో చూసుకుంటున్నారు. కానీ 10 మందిలో చూస్తున్నారు. కానీ ఇంట్లో పతిదేవుడు భగవంతుడు కావున ప్రతిరోజు మాలేసి వాళ్ళ పాదపద్మములు కడిగి పుష్పాదుల అష్టోత్తర శతనామావళి వాళ్ళకు పతిదేవాయ నమః అంటూ వాళ్ళకు పూజలు చేస్తూ ఆరతిచ్చి మరి వాళ్ళ పాదతీర్థమును స్వీకరించి శిరస్సు పైన చల్లుకుంటూ పాదతీర్థమును స్వీకరించి ఎవరు పతిభక్తి కలిగి ఉంటారో అట్టి సతీమణిని చూసి ఇట్టి పతిభక్తితో ఇట్టి సేవతో ఇట్టి సేవ మీరు పతిదేవునికి చేసుకుంటే పతిదేవుడు ఈ జన్మలో ఏ జన్మలో కానీ ఎన్ని జన్మలకైనా ఇట్టి సాధ్వి ఇట్టి సతీమణి నాకు అండదండగా పుట్టాలా, నాకు ప్రతి జన్మలో నాకు ధర్మపత్నిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, దైవాన్ని ప్రార్థన చేస్తారు.
వాళ్ళు తిట్టమన్నా తిట్టరు. వాళ్ళు మీరిట్టి భక్తి కలిగి పతిదేవుని ఇట్లా భక్తి భావనతో పతిదేవోభవ అనే భావన చేత మీరు పూజిస్తే మిమ్మల్ని తిట్టమన్నా తిట్టరు. వాళ్ళు హృదయం కరిగిపోతుంది. మంచి మాటల వల్ల రాళ్ళే కరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జలజంతువులు, క్రిమికీటకాదులు, క్రూర జంతువులు గూడంగా ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ. జంతువులు గూడంగా మంచి మాటలు కరిగిపోతాయి. మీరు మంచి మాటలు మాట్లాడుతూ వాళ్ళ పాద పూజలు చేస్తూ పతిదేవోభవ అనే భావన చేత మీరు ఉన్నారనుకో, తప్పకుండా అట్టి భక్తియే, అట్టి పుణ్యమే మీకు అమోఘమై అనంతమై మీ సంకల్ప రూపమున పతిదేవుని యొక్క బుద్ధి మార్చుతుంది. అట్టి మహిమ ఇట్టి వ్రతంలో ఉన్నదన్నమాట. అట్నే సతీదేవీ భవ. సతిని కూడా దేవతగా చూసుకోవాలి సుమా. కులకాంతతోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు గటింపకుమి కలకంట కంట కన్నీరొలికిన శిరియుంటను నుండనొల్లదు సుమతి. ఏ సాధ్విని ఎవరైతే ఇంట్లో బాధిస్తుంటారో ధర్మపత్నిని, ఏ ఇంట్లో స్త్రీ కన్నీటిదారులు కారుస్తుందో ఆ ఇల్లు స్వర్గమైనా సరే ఒకరోజు నరకం అవుతుంది. ఏ ఇంట్లో ఏ స్త్రీ నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఆనందభాస్వాలు కారుస్తూ ఆ భగవంతుని అర్చిస్తూ పూజిస్తూ ఆనందభాస్వాలు కారుస్తూ చిరునవ్వులతో విహరిస్తూ ఉందో ఆ ఇంట్లో ఆ ఇల్లు ఓ రోజు నరకమైనా సరే స్వర్గం అవుతుంది ఒకరోజు, తప్పదు. కానీ ఏ ఇంట్లో స్త్రీ బాధపడుతుందో అది స్వర్గమైనా సరే నరకం అవుతుంది. ఏ ఇంట్లో స్త్రీ సంతోషపడుతుందో ఆ ఇల్లు నరకమైన స్వర్గం అవుతుంది. అందుకోసము స్త్రీతోని కులకాంతతోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకుమి కలకంట కంట కన్నీరొరికిన శిరియింటను నుండ నొల్లదు సుమతి. స్త్రీలను దేవతగా చూసుకోవాలా, పతిని దైవంగా చూసుకోవాలా, జగన్మాతగా స్త్రీని చూసుకొని వండరులు కూడా సంసారంలో దైవచింతన చేస్తూ సర్వేశ్వరుని భజిస్తూ ముక్తాత్ములు కావాలా. ఇట్టి గృహస్థాశ్రమ ధర్మమును ఆ ఏనుగుల ద్వారా పోతనా మహాత్ముల వారు ఆ పుణ్యపురుషుడు లోకానికి అందించినాడు పద్య రూపంలో. ఆ పుణ్యపురుషులు అన్నమాట వేదవ్యాస భగవానుల వారు సంస్కృతంలో శ్లోక రూపమున లిఖించినప్పుడు దాన్ని పద్య రూపంలో అల్లినారు భక్త పోతన మహాత్ముల వారు. అందుకోసము ఆ ఏనుగులన్నీ కూడా పతిభక్తి కలిగి ఆ పతిదేవుని విజయమును కోరుతూ ఆ సరస్సు తీరమును యందు కూడా ఆహార పానీయములందు మానేసి ఉండిపోయిన అట్నే ఎంతకాలము అలయక నొలయక వేషటను లయక కరిమకరితోడవు దండత రాత్రులు సందెలు దివిషంబులు సలుపెను బోరొక్క 1000 సంవత్సరము 1000 సంవత్సరాలట్నీ నిరాహారులై ఆహార పానీయాలు మానేసి ఉండిపోయినారు. చూశారా? అందుకోసము అది ఆ 1000 సంవత్సరాలు ఘోర